ఎఫ్టీఎల్ వర్క్ నడుస్తుంది. ఎఫ్టీఎల్ చాలా చోట్ల ఇప్పటికీ ఏది మోర్ దెన్ 550 చెరువులకి ఆల్రెడీ హెచ్ఎండిఏ నుంచి ఎఫ్టీఎల్ గుర్తించినవి ఉన్నాయి. మనం కూల్చినన్నిటికి కూడా ఎఫ్టీఎల్ ఉన్నవాళ్ళు. అట్లా ఏం లేదు, మా నోటీసులు ఏం లేదు. ఎవరు ఇట్లా అది అట్లా మీరు చెప్తున్నారు కానీ మాకేం నోటీసులు లేదు. ఇదే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఒక నెక్స్ట్ 4-5 monthsలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ అది అంతవరకు అన్నీ కాకుండా వచ్చినట్టుగా కూడా డిక్లేర్ చేసుకుంటూ వెళ్తుంటాం. అంటే అన్ని వెయిట్ చేయకుండా మాకు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక 2 months టైం అడిగారు. యాక్చువల్గా అదంతా డేటానంతా ఉన్నదాన్ని కొంత వేరే ఫార్మాట్లో మార్చి ఇవ్వడానికి అనేది. సో బహుశా ఒక 2-3 months తర్వాత మనకంతా కూడా అవుతుంది. అంటే దీనికి చాలా సాంకేతిక పరిజ్ఞానం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాము. బ్యాథమెట్రిక్ స్టడీస్ కూడా, అంటే మనకి కొన్ని చోట్ల చెరువులు చాలా విస్తీర్ణత పెరిగిందని చెప్పేసి వచ్చినాయి అనమాట. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ అమీన్పూర్ చెరువు, లేకపోతే నల్లగండ్ల చెరువు, ఇట్లా చాలా చోట్ల కంప్లైంట్స్ వచ్చాయి. అంటే దానికి ఉండాల్సిన దానికన్నా 5 రెట్లు 6 రెట్లు ఉన్నాయి. వచ్చినప్పుడు దాన్ని మనం విత్ రెవెన్యూ రికార్డ్స్తో పాటు లేక్ మెమోయర్స్ అండ్ అట్లానే సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ అండ్ దీంతోపాటు పాత రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్, దాంతోపాటు బ్యాథమెట్రిక్ స్టడీస్ కూడా. బ్యాథమెట్రిక్ స్టడీస్ చేసినప్పుడు కూడా మనకు డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత ఉందని తెలుస్తుంది. ఓ చెరువు ఉందనుకోండి, చెరువు తయారు చేసినప్పుడు అది సడన్గా వాటర్ అదే డెప్త్ వస్తుంది. బట్ చెరువు ఒకవేళ మామూలుగా పెరుగుతూ పోయింది అనుకోండి, జస్ట్ సీవేజ్ వాటర్ తోటి పెరుగుతూ పోతే కనుక దాని లెవెల్ ఇంతే ఉంటుంది అనమాట లోపల. సో మనకు తెలిసిపోద్ది బ్యాథమెట్రిక్ సర్వే చేస్తే కనుక కూడా. దాన్ని బట్టి చెరువు లోపల మనకి సడన్గా డెప్త్లో ఏం రావన్నమాట, అది నార్మల్ ప్లెయిన్గా ఉంటుంది అనమాట. సో కాంటూర్స్ బట్టి కూడా మనకి అది బట్టి కూడా అర్థమవుతుంది. సో అన్నిటిని తీసుకొని, అంటే లాట్ ఆఫ్ టెక్నికల్ డేటాని తీసుకొని కూడా మేము చేయటం కూడా జరుగుతుంది. సార్ ఇక్కడ ఒక ధర్మ సందేహం తలెత్తుంది. చట్టం ధర్మం అన్నది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 2004 ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటర్ బాడీస్లో సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్గా గుర్తిస్తే వాటి కూల్చేస్తారన్నది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 2004లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ గారు చెప్తున్నారు ఈ 2004 July 19th బిఫోర్ ఉన్నట్టు దానికి సంబంధించిన దాని జోలికి వెళ్ళమని. అంటే దీనికి భరోసా కల్పించడానికి ఒక మాటతో చెప్తారా, లేకపోతే చట్టపరంగా ఏదైనా జీవో ప్రభుత్వం తరపున భరోసా కల్పిస్తారా? నేను చట్టము ఇదనే అట్లా ఉంటుంది. వేలాది మంది ఇది ఉన్నప్పుడు ఇప్పుడు అన్నీ కూలగొట్టడం కాదు. ఏ చెరువు అయితే మీరు తయారు చేస్తున్నారో అక్కడ సపోజ్ వాళ్ళకి దానికి సంబంధించిన ఇల్లులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి కంపల్సేట్ చేయాల్సి వస్తుంది. కంపల్సేట్ చేసి అక్కడ వాళ్ళకి ఏదైనా సమ్ ఆల్టర్నేటివ్ హౌసింగ్ ఏదో చూపించి చేస్తారు. ఇప్పుడు చెరువు తయారు చేస్తున్నాం, బతుకమ్మ కుంట చేస్తున్నాం. సపోజ్ ఆ ఏరియాలో మీరు కొన్ని ఏమైనా నివాసయోగ్యమైన గృహాలు ఎక్కడైనా తీయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఉపాధి ఏంటి, మరి నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ ఉండాలి, అది ఆలోచన చేయకుండా తీయమన్నమాట. అది ఎటువంటి పరిస్థితి. సో అంటే రైట్ టు షెల్టర్ కూడా ఇంపార్టెంటే. సో ఎట్లయితే కనుక మనము ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయటం ఉంటుందో, జస్టిస్ మన ఇచ్చినటువంటి మన గవాయి గారి జడ్జిమెంట్ బుల్డోజర్ జస్టిస్ దాని మీద ఇచ్చినప్పుడు ఆ షెల్టర్ మీద, రైట్ టు షెల్టర్ అనే దాని మీద కూడా వారు డిస్కస్ చేస్తారు. సో అందుకోసం మనం వాళ్ళ నివాస గృహాలని మనము తీసివేయాలనేది కాదు. ఎలా అయితే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఒక రీహాబిలిటేషన్ ఏదో చూపించిన తర్వాతే చేయాల్సిందనేది. హైడ్రా ఇప్పుడు లేక్సే కాకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల పైన కూడా ఫోకస్ చేసి అక్కడ అడుగు పెట్టిన క్రమంలో అధికారుల పైన కానీ యాక్షన్ తీసుకుంది. ఎలాంటి యాక్షన్ తీసుకుంది? అసలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పైన స్పెషల్ ఫోకస్ హైడ్రా ఎందుకోసం పెట్టింది? అవి డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అండి. దానికి స్పెషల్ ఫోకస్ ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ కూడా అది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హిమాయత్ సాగర్ది కూడా మేము ఇప్పుడు డ్రా చేస్తున్నాము. దానికి సంబంధించింది కూడా ఎఫ్టీఎల్ డ్రా చేస్తున్నాము. అండ్ ఉస్మాన్ సాగర్ ఆల్రెడీ ఉన్నది. సో గతంలో ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఎక్కడైతే కనుక కొంత ట్యాంపరింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది, వారు వెంటనే ప్రభుత్వం కూడా సంబంధిత అధికారుల మీద యాక్షన్ కూడా ఇనిషియేట్ చేశారు. సో హిమాయత్ సాగర్ది కూడా జరుగుతున్నది. ఈ సంబంధించినటువంటి దాంట్లో త్వరలో ఎఫ్టీఎల్ డిమార్కేషన్, బఫర్ డిమార్కేషన్ కూడా చేయటం కూడా చేస్తాం. హుస్సేన్ సాగర్ పరిధి బుద్ధ భవన్, హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, బుద్ధ భవన్ చేంజ్ చేస్తున్నారు. దాంట్లో బఫర్ జోన్లో ఉంటే కనుక పర్మిషన్స్ రావు కదా వాళ్ళకి ఆటోమేటిక్గా. ఆల్రెడీ ఉన్న వాటిల్ని కాదు, అదే చెప్పే పర్మిషన్స్ ఉన్న వాటికి కాదు. పర్మిషన్స్ ఉన్న వాటికి ఆల్రెడీ కొన్ని వాటికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా పర్మిషన్స్ మీద వ్యాలిడిటీ ఉన్నది వచ్చినాయి. అది మీరు చెప్పిన అదే దాని మీద సుప్రీంకోర్టులో కూడా జరిగిందని చెప్పి చూసి దాంట్లో పర్మిషన్స్ టూరిజం వాళ్ళ నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఆథరైజ్డ్ పర్మిషన్స్ ఉన్న వాటి మీద పోవాలంటే కనుక అన్ఆథరైజ్డ్ వాటి మీద పోతాం, కానీ పర్మిటెడ్ ఉన్న వాటి మీద పోవాలంటే కనుక దాన్ని రివ్యూ చేసి దాన్ని అంతా చూసి అక్కడ సంబంధిత అధికారులతో డిస్కస్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకొని జరుగుతుంది. సార్ రోడ్డు మధ్యలో అదే విధంగా పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఇప్పుడు బుద్ధ భవన్ సార్ హైడ్రా ఉన్న బుద్ధ భవన్ బఫర్ జోన్ లో ఉందంటున్నారు.
ఈ బుద్ధమా మీ హైడ్రా ఆఫీస్ ఎప్పుడు చేంజ్ చేస్తున్నారు? హైడ్రా ఆఫీసు అనేది బుద్ధ భవన్, ఇది కింద నాలా ఎక్కడ బ్లాక్ చేయట్లేదు. సో నువ్వు ఏదో ఫైనల్గా మాకే ఎసరు పెట్టేటట్టున్నావు, నువ్వు ఏదో మమ్మల్ని జరపమని చెప్తున్నావు, హైడ్రానే మూసేద్దామని చూస్తున్నట్టుంది లక్ష్మీకాంత్. లేదు సార్.